వేసే అనుభవం, సంతోషంతో గంతులు వేసే సమయం ఎప్పుడు వస్తుందంటే కన్నీరు గారుస్తూ రోదనం చేస్తూ దేవుని వద్దకు హృదయపూర్వకంగా తిరిగి వచ్చినప్పుడు. ఇది లేకుండా అది రాదండి. చాలా మందికి ఇది వద్దుగా నాదే కావాలి, అవునా? ప్రార్థన చేసే అనుభవం వద్దు, విశ్వాసంలో ఎదిగే అనుభవం వద్దు, దేవుని కొరకు సమర్పణపూర్వకంగా జీవించే అనుభవం వద్దు, విత్తనాలు విత్తడం వద్దు, కానీ పంట కోయడం మాత్రం కావాలి. దే ఆర్ ఓన్లీ డ్రీమింగ్ అబౌట్ రీపింగ్ అ గ్రేట్ హార్వెస్ట్. దేవుడు అంటాడు, నీకు పెద్ద పంట కావాలా? ముందు నువ్వు మోకాళ్ళు వేయి, ముందు హృదయపూర్వకంగా నా వైపు తిరుగు, ముందు పశ్చాత్తాపడు. నేను ఏం చేయలేదు తప్ప అన్నట్టు తిరగద్దు. నువ్వు నీ హృదయాన్ని చింపుకొని నా దగ్గరికి రా. దేవుడు ఎవరిని చూసి మెచ్చుతాడంటే, దేవుడు ఎవరిని చూసి ఆనందిస్తాడంటే, దేవుడు ఎవరికి తన కరుణా కటాక్షములను బహు శ్రేష్టమైన విధానంలో ఎవరి మీద కుమ్మరిస్తాడంటే హృదయపూర్వకంగా ఆయన వైపుకు తిరిగి పశ్చాత్తాపపడే వారికండి.